హాయ్ నీ అందరికీ శ్రీధరణి కార్స్ కోరుట్ల అండి. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. ఓకే, ఒకసారి అయితే మీకు నార్మల్గా బయట చూపిస్తా. డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా చెప్తా, లేకపోతే లేదని చెప్తా. రైట్, ఇది మోడల్ వచ్చేసి 2016 సార్, బెలోనా జేటా. ఇది అయితే చిన్న ఇన్ఫర్మేషన్ సార్, మీకు వారాహి సోలార్ పవర్ అని సార్, మన తమ్ముడు ఉన్నాడు జగిత్యాల్లో. ఎవరికైనా నెంబర్ కావాలంటే ఇస్తాను, చూడండి. ఫ్యూచర్లో మీకు కూడా ఖచ్చితంగా అవసరం పడుతుంది. కావాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, లేదంటే ఫొటోస్ కూడా పెడతాను, చూడండి. తమ్ముడు మాత్రం ఒరిజినల్గా మంచి క్వాలిటీతో మాత్రం చేయిస్తాడు. ఓకేనా? సరే, ఆ విషయం గురించి తర్వాత మాట్లాడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ నాకు కాల్ చేయండి. అయితే వెహికల్ తీసుకుని మాత్రం చిన్నగా ముంగడ బాండ్ మాత్రం చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. చిన్న అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కింద మ్యాటింగ్ సీట్లు కూడా ఓకే ఉన్నాయి సార్, ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు. డైరెక్ట్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు సార్. రీడింగ్తో సహా చూపిస్తాను నేను. ఇది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా, చూడండి. ఇది షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నారు సార్ ఓనరు. మీరు డైరెక్ట్ వచ్చి లెవెల్లో చెక్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, డోర్స్ చెక్ చేసుకున్న డోర్స్ కూడా ఏవైతే రీప్లేస్ కాలేదు, చూసుకోవచ్చు. ఇది కూడా ఎట్లాంటి డౌట్ అయితే ఏమున్నా కానీ చెప్తాం మనం. బ్యాక్ సైడ్ బంపర్ దగ్గర చూసుకుంటే మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. మిగతాదంతా ఓకే ఉంది. ఇది డీజిల్ వేరియంట్, చూసుకోవచ్చు అండి. కింద వాష్ చేసి పెట్టుకున్నారు కాబట్టి కవర్ చేసుకున్నారు సార్. మ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటంటే సార్, మీకు ఒరిజినల్ తెలియాలని చెప్తున్నాను అంతే. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు డోర్స్ కూడా ఏవి కూడా చేంజ్ కాలేదు. ఒకవేళ చేంజ్ అయితే ఒకసారి చేంజ్ అయినా కూడా చెప్తాను నేను డైరెక్ట్ చూసి. ఓకే, ఒకసారి అయితే బీడింగ్ కూడా చెక్ చేసుకుందాం. మాడిఫై యాక్సిడెంట్ అనేది తెలవాలి కదా, అందుకోసమని. ఏదో టైంపాస్ కాకుండా నేను ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నా సార్. ఓకేనండి, ఇది కూడా ఓకే అండి. ఇప్పుడు మీకు రీడింగు ప్లస్ హెడ్ లైటు చూసుకోవచ్చు అండి. ఇది పుష్ బటన్ స్టార్టు. సరే, ఆల్ఫాకు ప్లస్ జెడాకు పెద్దగా డిఫరెన్స్ ఏముండదు సార్. సేమ్ దీనికి చూసుకుంటే మాత్రం వాయిస్ కమాండింగ్, క్రూజ్ కంట్రోల్ ఓకే ఉంటుంది సార్. దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంది, ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్. ఇది పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. సో దీనికి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉంది. ఒకసారి ముంగట బాండ్ చూసుకుందాం, ఓకేనా? కంపెనీతో వచ్చింది సార్. ఇది ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అట్లాగే ముంగట షో పట్టి చూసుకున్న ఆప్రాన్ పిల్లర్స్ అంతా పర్ఫెక్ట్ ఉందండి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ 100%. ఒకవేళ మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు సార్. టైమింగ్ చేంజ్ మాత్రం పడలేదు సార్, మీరు డైరెక్ట్ చెక్ చేసుకోండి, ఓకేనా సార్. ఇప్పుడు లైట్లో చూసుకుందాం. లైట్ చూసుకుంటే హెడ్ లైట్ చూసుకుంటే ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్లా మాత్రం రావట్లేదు. ఇది కూడా ఓకే అండి, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోక్లా మాత్రం రావట్లేదు. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే పనిచేస్తున్నాయి. మీకు గ్లాస్ కూడా చూపిస్తా. ఇందులో కరెక్ట్ కొంచెం గమనిస్తారు, ఇందులోకి మాత్రం వాటర్ ఫామ్ అవుతున్నది, చూసుకోవచ్చు. ఇది ఒకటే ఉంది, ఇది కూడా ఓకే వర్క్ చేస్తుంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. సరే, రీడింగ్ అయితే చూపిస్తుండండి సార్. రీడింగ్ వచ్చేసి మీకు చూసుకుంటే 1,10,000 సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు సార్. ఇది రైట్ సార్. దీని ప్రైస్ సార్ ఓనర్ చెప్తున్నాడు 5,20,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇది మాత్రం తక్కువ బార్గెనింగ్ ఉంటుంది సార్. ఇది బ్యాక్ సైడ్ చూసుకున్నా ఓకే, లైట్స్ మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది.
ఓకే, వెనుక డిక్కీ చెక్ చేసుకున్నా కానీ ఓకే సార్, నాన్ యాక్సిడెంట్. ఒకసారి మీరైతే గమనించండి. ఓకే, లోపల స్పేస్ ఎట్లుందో అది కూడా చూసుకుందాం. ఏమైనా రస్ట్ వచ్చిందా లేదని సార్. ఇందులో జాక్ మాత్రం ఉన్న సార్, ఇందులో రాడ్ ఉంది, స్టెఫిన్ మాత్రం లేదు ఇందులో. ఓకేనా, రైట్. ఇది ఒక్కటి అయిపోయింది కదా. వెనక చూసుకుంటే మాత్రం చిన్నగా డెంట్ లాగా ఉంది. నెక్స్ట్ ఇకపోతే సార్ మీకు గ్లాసు అట్లాగే టైర్స్ కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే గ్లాస్ చెక్ చేసుకుందాం. గ్లాస్ వచ్చేసి ఇక్కడ బీజీ ఉంది సార్, ఇది సిరీస్ అనేది చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీజీ ఉంది. దీని తర్వాత మీకు చెప్తాను సార్, బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది రీప్లేస్ అయింది ఏది కాలేదని తెలుస్తుంది. ఇది కూడా సేమ్ బీజీ ఉంది. ఓకేనండి, ఇది కూడా సేమ్ బీజీ ఉంది. ఓకే, చూసారు కదా, ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనుక డిక్కీ గ్లాస్ వరకు ఏది కానీ రీప్లేస్ అయితే కాలేదు. ఇది మీకు డైరెక్ట్ చూపించిన, నేను గ్లాస్ టు గ్లాస్ చూపిస్తున్నాను నేను. అట్లాగే ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు 100% ఉంటాయి, ప్రాబ్లం లేదు సార్. దీనికి వచ్చేసి అలవీల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా ముంగ టైర్స్ కూడా ఓకేనా సార్, ప్రాబ్లం లేదు సార్, 100% ఉంటాయి. అలవీల్స్ కూడా చూసుకోవచ్చు. ఇది ఓకేనా. టైర్స్ వచ్చేసి మీకు బ్రేస్టోన్ ఉందండి. ఇది వెనక చూసుకున్నా కానీ టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్, మంచి కండిషన్లో ఉంది. వెహికల్ మాత్రం సూపర్ ఉంది. అలవీల్స్ ఉన్నాయి, సేమ్ ఓకే ఉన్నది. ఇది డీజిల్ వేరియంట్, ఇది కూడా ఓకే అండి. ఓకే, దీనికి కూడా అలవీల్స్ ఉన్నాయి. జస్ట్ మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మారుతి సుజుకి బెలోనా అండి జెటా. ఇది మోడల్ వచ్చేసి 2016 ఉందండి. షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు, 1,10,000 సార్ షోరూమ్ ట్రాక్. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్కించుకోండి, ప్రాబ్లం లేదు సార్ దీనికి. ఓకేనా, దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. దీని ప్రైస్ చెప్తున్న ఓనరు 5,20,000 చెప్తున్నారు సార్ ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మన ఛానల్ కొత్త విషయం మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ అంటే కింద బెల్ ఉంటుంది కదా, ఆ బెల్ని ఒకసారి గట్టి కొట్టండి. మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రావాలంటే మాత్రం కింద ఆల్ అనేది ప్రెస్ చేసి పెట్టుకోండి సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.